మాయా చెప్పరా. 50% ఎడిటింగ్ అయిపోయిందిరా. సీన్ అంటే చాలా బాగా వచ్చాయి. అది నువ్వు కాదు, మన టీం చెప్పాలి. నాది అయిపోయింది. నెక్స్ట్ నీదే విఎఫ్ఎక్స్. విఎఫ్ఎక్స్ దొలగొట్టేద్దాం. నమస్తే మోహన్, ఎక్కడ దాకా వచ్చింది అన్న? ఇప్పటి వరకు అయిన సీన్లు మాత్రం చాలా బాగా వచ్చాయన్న. తగ్గిరిపోద్ది. తుమ్మరా అయితే ఈసారి. ఇంకేంటి విశేషాలు నేను వేరే విజువల్స్ అయితే బుర్ర పాడు. థర్డ్ షెడ్యూల్కి రెడీ అయినా మరి? నేను రెడీ. తుమ్మేద్దాం ఈసారి. కానీ అయితే ఓకే ఓకేనా? నాకు ఫోన్ చేసి ఎడిటింగ్ ఎక్కడ దాకా వచ్చిందని అడుగుతాను. ఎరా ఫేస్ అంత వెళ్ళిపోతుంది. అవును, ఏరా అలా ఉన్నావు? అయ్యో పుట్టియో ఫేస్ లేదు. ఆడు అంత ఎక్కిన అలాగే ఉంటారులేరా. ఎడిటింగ్ ఎక్కడ దాకా వచ్చిందిరా మోహన్? 50% ఎడిటింగ్ అయిపోయింది మాయా. 50%? ఇదే మాట ప్రొడ్యూసర్తో చెప్పు, చెక్కి పడేస్తాడు. దారా ఏ క్రిటి చెప్పు. హాయ్ చెప్పు. ఉన్నాడేరా ప్రొడ్యూసర్ గారు వస్తాడని పారిపోయాడు. ఓ నిమిషాలు డైరెక్ట్గా వస్తున్నారు. ఎడిటింగ్ ఎక్కడ దాకా వచ్చింది మరి? మరి పారిపోయాడు మోహన్. పారిపోయాడు. ఎడిటింగ్ చూపించు. మాయా ఈరోజు అలాగనే అడిగేద్దాం రా. అన్నా జనాలు బయట మన సినిమా గురించి ఎప్పుడెప్పుడైనా అడుగుతున్నారని. ఆల్రెడీ మనవి 2 షెడ్యూల్ కంప్లీట్ అయింది. 3rd షెడ్యూల్ స్టార్ట్ అవబోతుంది. ఈ 2 షెడ్యూల్లో ఎడిటింగ్ అయిపోయింది. సీన్స్ చాలా బాగా వచ్చినాయి. సో సినిమా లేట్ అవుతుందంటే బెస్ట్ అవుట్పుట్, మంచి క్వాలిటీ, గుడ్ క్వాలిటీతో వస్తున్నాం కాబట్టి సినిమా లేట్ అవుతుంది. సో మనం లేట్ అయినా మంచి క్వాలిటీస్తో ప్రజలందరి మనసులో దోచుకుందాం. అది మనకు కావాల్సింది బెస్ట్ క్వాలిటీ, అంతే. సో బెస్ట్ క్వాలిటీతో, గుడ్ క్వాలిటీతో మీ ముందుకు వస్తాం. అండ్ విష్ యూ ఏ హ్యాపీ దసరా.